దివ్య ప్రసాదమునకు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మీకే మహిమ మీకే మహిమ మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే స్తోత్రము మీకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ దీవించినందుకు మీకే వందనము మీకే మీకే స్తోత్రము మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకే స్తోత్రము మీకే స్తోత్రము. మహిమ మీకే హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 28వ అధ్యాయము 16 నుండి దైవవచనములు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమునందు నాకు సర్వ అధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఒప్పుగుచ్చు వారిని నా శిష్యులను చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా మీకందరికీ మోక్షారోహణ పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ ప్రార్థనలో దయచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనము ఈ పవిత్ర నిమిషములో ధ్యానం చేయబోచున్నటువంటి సువిశేష భాగము మత్తాయి సువిశేషము 28వ అధ్యాయం 16 నుండి వచనములే. 16వ వాక్యం ఒకసారి మనకు విందాం. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. చూడండి, ప్రభు యొక్క ఆజ్ఞానుసారమే 11 శిష్యులు గలిలయ కొండ మీదకి, కొండ దగ్గరికి వెళ్ళిరి. ఎందుకంటే గలిలయలో దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు. ఆ ప్రభు యొక్క దైవ జన సమూహము అక్కడే ఉన్నారు. వారు మధ్యలోనికి మీరు వెళ్ళాలి. మనము లూకా సువార్తలో చూస్తున్నాం. ఎమ్మావుస్లో వెళ్ళినటువంటి శిష్యులు మరియు యేసు ప్రభు యొక్క ఆ సమాధి దగ్గర నుండి వచ్చినటువంటి శిష్యులు పరస్పరం మాట్లాడుకొని ఉన్న సమయంలోనే వారికి దర్శనమిచ్చి, ఇదిగో మీరు ఆ గలిలయ సమూహములోనికి, యేసయ్య సమూహములోనికి, యేసయ్య స్థాపించబడబోచున్నటువంటి శ్రీ సభలో ఉన్న బిడ్డలోనికి వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆజ్ఞ ప్రకారమే ఆ 11 గురు శిష్యులు వెళ్ళేరి.
అప్పుడు 17వ వాక్యములు చూస్తే 17వ వాక్యము, అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. అప్పుడు యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారు ఆరాధించిరి. అయితే కాని కొందరు సందేహించి కొంతమంది సందేహించిరి. ఇప్పుడు యేసయ్య చూచి ఆరాధించినారు. మన జీవితంలో ఎప్పుడు ఆరాధనలుగా మారాలి. ఆ దేవుని యొక్క ఆరాధనలుగా మారినప్పుడే దేవుని యొక్క శక్తి మనకు వచ్చేది. అలాగే దేవుని యొక్క ఆరాధనగా మారినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ దేవుడు ఆ యేసయ్య వారికి ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఏమనగా ఇదిగో ప్రభు చెప్తున్నారు. మత్తాయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యము. 18. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇగపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. చూడండి, భయముతో ఉన్న శిష్యులు, సందేహముతో ఉన్న శిష్యులు, ఈ ప్రపంచంలో మాకు రక్షకుడైన యేసయ్య లేడు, అటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలతో మునిగిపోయినటువంటి శిష్యులు దగ్గరికి యేసయ్య వచ్చి, యేసయ్య చెప్పే కార్యమే ఒక్కటే కార్యం. ఏమి? ఇహలోకములో కానీ పరలోకములో కానీ నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. ఇంకా నేనే సర్వ అధికారి. ఆ అధికారి అయిన నా మాటలు మీరు పాటించండి. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యము. దివ్యులకు ప్రభులకును అధికారులకును శక్తులకును, చూడండి, దిగులులో ప్రభులకు అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచ్చట పరిపాలించు. క్రీస్తు అధికుడై అచ్చట పరిపాలించును. చూడండి, ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటే ఇహలోక పరలోకములో ఉన్న సమస్త నామానికంటే సమస్త నామానికంటే ఆయన అధికుడు. ఆయన అధికుడు. చూడండి, యేసయ్య నామం ఇక పరలోకములో ఉన్న సమస్త నామానికి కంటే, ఏ ప్రభుత్వానికి కంటే, ఏ అధికారులకు కంటే గొప్ప అధికారి అయినటువంటి వాడు. ఇంకా ఆయనకి మించిన వాడు ఎవడూ లేడు. అంద శ్రేష్టత, ఆ సర్వ అధికారము దేవుడు యేసయ్యకి అనుగ్రహించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వాక్యములో ప్రభు మనకు నేర్పించినటువంటి ఆ సందేశం ఇదియే. ఎలయన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి, దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకముందు కంటికి కనిపించేది, కంటికి కనిపించని అన్ని వస్తువులను ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను పాలకులను సింహాసనములను అధికారులను కూడా సృజించెను. ఇంకా దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకే సృష్టించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు, పితే అయిన దేవుడు తన ఏకైక కుమారుడు కోసమే ఈ సమస్త ప్రపంచము, సమస్త సింహాసనము, అధికారములు, ప్రభుత్వములు అన్నిటిని ఏర్పాటు చేసేది. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు అధికారం ఇచ్చినటువంటి యేసయ్య ఇదిగో మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటాయి. అక్కడే పరిపాలన
ఇక పరలోకములో ఉన్న పరిపాలన చేయటానికి పోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యములో ప్రభు మనకు తెలియచేసేది ఏమనగా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి. ఆ సజీవులుగా లేవలెత్తబడితే ఇప్పుడు యేసయ్య సజీవుడ లేవలెత్తినప్పుడు మీరు కూడా ఈ లోకములో ఉన్న బాధలు కానీ, భయము కానీ, అనుమానాలు కానీ, సందేహాలు కానీ అన్నిటినీ తొలగించుకొని యేసయ్యతో పాటు మీరు ఉండాలి. ఎక్కడ ఉండాలి? చదువు. కనుక పరలోకమందలి వస్తువులు కొరకు అనగా పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించకూడదు. ఇంకా అచ్చట దేవుని కుడి ప్రక్కనే క్రీస్తు తన సింహాసనం పైన క్రీస్తు తన సింహాసన పైన అధిష్ఠించి ఉన్నాడు. అక్కడిని గురించి మీరు ఆలోచన చేయాలి. అప్పుడు మన యొక్క తలంబులు ఎక్కడికి దేవుడు ఆహ్వానిస్తున్నాం? ఈ లోక సంబంధమైన గలీలయ సహోదరుల ఉన్న బాధలు, మాకు నష్టమైపోయిన ప్రవక్త అయిన యేసయ్య నజరేయుడు నాకు నష్టమైపోయిందే, ఇంకా నాకెవరు లేదే అని విలాపముతోని కాదు. ఇశ్రాయేలు దేవుడుకు రక్షకుడైన యేసయ్య ఇప్పుడు కూడా రక్షించటానికి ఆయన మీ కోసమై నా కోసమై పరలోకానికి వెళ్ళేది. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఆ యేసయ్య ఈ మోక్షారోహణ పండగ సందర్భంలో యేసయ్య తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఈ రెండిటి ప్రపంచాన్ని అనగా ఆ భూలోక పరలోక మందలి అన్నిటికీ మీదే పెద్దనం చెల్లాయించుచు ఆయన కోరిక ప్రకారం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నా. కనుక బిడలారా, మీరు ఎల్లప్పుడూ మీ మనస్సు, మీ యొక్క తలములు ఎక్కడ ఉండాలని పౌలు గారు కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యములో తెలియజేస్తున్నారు. చూస్తా. మీరు మీ మనస్సులను ఇచ్చడ భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చడ పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. చూడండి, కాబట్టి మీరు గదించినటువంటి కార్యాలు గురించి, అది యేసయ్య, ఇదిగో యేసయ్య అపమానించినారు, హింసించినారు, నిన్న మోసినారు, ఇదంతా యేసయ్య సమాధిలో వదిలిపెట్టినారండి. ఆ వదిలిపెట్టిన చోటులో మీరు కూడా వదిలిపెట్టండి. యేసయ్య ఆత్మను మీరు పొందండి. ఎందుకని? పరలోక రాజ్యములను ఆత్మను స్వీకరించటానికి సిద్ధపడినప్పుడు ఈ లోకములో శరీర కోరికలు మీకు ఇచ్చినట్టు భయము కానీ, దిగులు కానీ అటువంటివి ఈ చెడు కార్యము నుండి విడుదల వచ్చే కృప మీకు లభిస్తుంది. అలాగ మీరు చేసినప్పుడు మా 3వ వాక్యం, ఎలయైనా మీరు మరణించుదురి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. చూడండి, మీరు యేసయ్య మరణించినప్పుడు మీరు కూడా మరణించి, ఇదిగో మీలోన బాధలు, మీలోన సమస్యలన్నిటినీ యేసయ్యతో పాటు సమాధిలో ఉంచినప్పుడు ఇప్పుడు సజీవుడైన యేసయ్య, మోక్షారోహణమైన యేసయ్య తండ్రి దగ్గరే, తండ్రి కుడి ప్రక్కన కూర్చి ఉన్న యేసయ్య దగ్గరికి మీ ఆలోచనలు, మీ భావములు అన్నిటినీ వదిలిపెట్టి అక్కడే ఉన్నట్టు సాన్నిధ్యములో మీరు జీవించాలి. కీర్తన 47వ అధ్యాయం 7-8 వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, కీర్తన 47:7-8. అతడు విశ్వదాత్రికి రాజు. అతడు చూడండి, విశ్వరాత్రికి రాజు. రమ్యముగా కీర్తనలను పాడి అతనిని వినుదింపుడు. చూడండి, అప్పుడు మీరు ఈ ప్రపంచంలో గలీలియా సహోదరులతో మీరు జీవించినప్పటికీ కూడా విశ్వరాత్రికి ఆ రాజ్యుడైన యేసయ్యకి ఎల్లప్పుడూ కీర్తనలు ఆలపించి ఉండాలి. ఇంకా ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి
అన్ని జాతులను పరిపాలించును. ఆయన అన్ని జాతులు, ఒక్క జాతులకు కాదండి, అన్ని జాతులు పాపాత్ములను నీతిమంతులను కూడా పాలించే దేవుడు యేసయ్య. ఆయన నామము సర్వదా స్తుతింపబడునుగాక. కాబట్టి మనం కూడా ఆ నామములో స్తుతించి ఆయన ఆజ్ఞలు పాటించి ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనలోనికి ఆ దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చేస్తారని మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో గలిలయ సహోదరులకు ఆ శిష్యుల ద్వారా ఇచ్చిన సందేశం ఏమనగా, అప్పుడు సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 20వ వాక్యం, 16-20. ఉపదేశమును ఆలించువాడు యేసయ్య ఉపదేశములను ఆలించువాడు విజయమును చేపట్టును. విజయమును చేపట్టను. ప్రభువుని నమ్మువాడు నమ్మినవాడు సుఖములు బడయును. శుభములో బడయుదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి మనమందరం పలుకుతాం. అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును. ప్రభువుని నమ్మి ప్రభువుని నమ్మువాడు సుఖము బడయుదును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క అనంతమైన శక్తితో మమ్మల్ని ఎల్లవేళలా దేవుని యొక్క మాట ప్రకారము నడిపించి ఆలోచనలను మా తలంబులను మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాగ తలంబులతో ఉండటానికి మరియమ్మ గారితో పాటు శిష్యులందరూ ఏం చేశారు? అపొస్తలుల చర్యలు 1వ అధ్యాయం 8వ వాక్యం చూస్తాము. అక్కడే వారు అందరూ గుమికూడి దేవుని స్తుతించి కీర్తనాన్ని ఆలపించుకొని ఉన్నప్పుడు చూస్తాం. అపొస్తలుల చర్యలు 1వ అధ్యాయం 8వ వాక్యం. ఆయనను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను బూదిగంతములు వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. చూడండి, మీరు దేవుని స్తుతించి స్తుతి ఆరాధన నడిపించిన ఆరాధనకులుగా మారాలి. ఎక్కడెక్కడ యూదయ సమరయ ఫిలిప్పి ప్రాంతములో గల ఆ దిగంతరం వరకు మీరు దేవుడికి సాక్షులుగా శిష్యులుగా మారాలి. అప్పుడు మీ యొక్క జీవితం ఎల్లప్పుడూ దేవుని స్తుతించుకొని ఉన్నప్పుడు ఈరోజు చదివినటువంటి మత్తాయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యములో 19వ వాక్యం 19. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులుగా చేయును. ఇదే మీకు దేవుడు మన జీవితంలో ఆ తండ్రి కుడి పక్కన కూర్చున్నటువంటి యేసుప్రభు మనకు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆ సర్వ అధికారము, ఆ బాధ్యత, కమాండ్మెంట్ దియే. యేసు నామములో పితాపుత్ర పవిత్ర త్రితేగ నామములో ప్రతి ఒక్కరికి మీరు సాక్షి జీవితాన్ని నడిపించి చూపించాలి, మాదిరిగా చేయాలి. అప్పుడు ఏ దానికి మీరు సాక్షులుగా ఉండాలి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యములో ఆచా తూచా దేవుడు తప్పకుండా తెలియజేస్తున్నా, తూచా తప్పగా ఇదిగో పౌలు గారి ద్వారా ఆ కార్యాలు మీరు విశ్వసించి మీ నోటి నుండి వెలుపడాలి. ఆ సాక్ష్యమది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. నీ నోటితో యేసును ప్రభువు అని, నీ నోటితో యేసు ప్రభు అని
ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు మృదులో నుండి దేవుడు ఆయనను లేవనెత్తని ఆయనను లేవలెత్తడని నీ హృదయమున నీ హృదయముల నీవు విశ్వసించినచో నీ విశ్వసించినచో నీవు రక్షింపబడి నీవు రక్షింపబడుదురు. ఇది సాక్ష్యం. మన జీవితంలో నోటిలో ఇది యేసు ప్రభు ఆ నామము ఇక పరలోకములో సర్వ అధికారానికి సర్వనామానికన్నా గొప్ప నామం. అది నేను నా నోటితో పలికాలి. యేసయ్య తప్ప రక్షకుడు లేడు. ఇప్పుడు యేసయ్య నాకు రక్షకుడు. ఆ రక్షకుడు ఇదిగో ఆ నా తండ్రిని దేవుడు ఆ మరణము నుండి మృతి నుండి లేపినాడు. అది నేను హృదయంలో నమ్ముతున్నా. అందుకే బిడలారా, నీ దగ్గరకు వచ్చి భయం లేకుండా మీరెందుకు హింసలు చేస్తే బాధలు పెట్టుకొని ఉంటే కూడా నా రక్షకుడు నాకు కొత్త శక్తి కొత్త బలం ఇస్తారని ఆ నమ్మకముతో మనం చాటించటం అది సాక్ష్యం. అది యెషయా ప్రవక్త 12వ అధ్యాయ 2వ వాక్యం. కుడి చేయి పైకెత్తి మనమందరం పలుకుతాం. దేవుడు నాకు రక్షకుడు, దేవుడు నాకు రక్షకుడు, దేవుడు నాకు రక్షకుడు, దేవుడు నాకు రక్షకుడు. నేను అతనిని నమ్మి భయమును విడనాడును. నేను అతనిని నమ్మి భయమును విడనాడును. ప్రభు నాకు బలమును శక్తియు దయచేయును. ప్రభు నాకు బలమును శక్తియు దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆత్మను నాలోనికి కుమ్మరించి ఎల్లవేళలా స్తుతించే గొప్ప వరము నాకు అనుగ్రహించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదే మీరు దేవాలయంలో ఉండి విన్నటువంటి సత్యం. ఇదే సాక్ష్యం. ఇదే మిక్కా గ్రంథములో 4వ అధ్యాయ 2వ వాక్యములో మిక్కా ప్రవచనం ఇది. మీరు యెరూషలేము చాటించిన గొప్ప కార్యం. ఆ 2 కార్యాలు అక్కడ ప్రభు తెలియచేస్తున్నాం. చూడండి, మీకా 4వ అధ్యాయ 2వ వాక్యం. ఆ ప్రజలు ఇట్లందురు, మనము ప్రభు పర్వతమునకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవళమునకు పోవుదము, ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలోనే నడుచుదము. త్రోవలోనే నడుచుదును, ఆయన మార్గం మనకు బోధించును, ఆయన బోధన త్రోవలో నడచును. అది ఎలా ఉంది అని అక్కడ తెలియజేస్తున్నా. ఇంకా ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును. సియోన్ కొండ నుండి 10 ఆజ్ఞలు ఇచ్చారు. మీరు మంచి మార్గంలో నడవడానికి యేసు ప్రభు సియోన్ కొండల నుండి ఇచ్చినటువంటి ఆజ్ఞలు నిత్య జీవమే అని నేను ఎరుగుదును అని యోహాన్ సువార్త 12వ అధ్యాయ 50వ వాక్యంలో యేసయ్య తన నోటి నుండి తెలియజేస్తున్నాం. సియోన్ నుండి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఎందుకని? ఆయన నడిపించిన త్రావిది. నేను మంచిది కాపరి గనగా ఆ కాపరి వెనుక నా బిడ్డలు ఉండాలి, ఆ గొర్రెలైన మీరు ఉండాలి. అప్పుడు మీకు నిత్య జీవం లభిస్తుంది. ఐగుప్తు దేశం నుండి రక్షించినటువంటి దేవుడు ఆ సీనా కొండలో వచ్చి యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ ధర్మశాస్త్రం పాటిస్తే చాలు మీకు దేవుని యొక్క దగ్గరే ఉండే వరము లభిస్తుంది. ఇంకా యెరూషలేము నుండి బయలుదేరలను. యెరూషలేముల నుండి దేవుని యొక్క వాక్కు వినిపిస్తుంది. యెరూషలేము దేవుని యొక్క సన్నిధి నుండి నీకు దేవుని యొక్క నడవవలసిన త్రోవ ఇది అని చాటించినట్టు గొప్ప కార్యం. అది యెరూషలేము దేవాలయం. ఆ పవిత్రాత్మ పొందిన చోటే. అది మోక్షారోహణ అయినంగా యేసయ్య తన శిష్యులకు తెలియచేసే 10 రోజులు మీరు ఈ దేవాలయం ఉండిపోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మ అభిషేకం పొందుటానికి నా రోజులు. ఇప్పుడు ఆత్మ పొందటానికి యెరూషలేము దేవాలయంలో మనం ఉండాలి.
దేవుని యొక్క సన్నిధిలో పదే పదే దాహముతో అడిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise కుడి the Lord. చేయి పైకెత్తి మీరు మీరు పుత్రులు అగుటచ్చే పుత్రులగుడొచ్చి మీరు దేవుని పుత్రులు అగుటచ్చే దేవుని పుత్రులగుడొచ్చి దేవుడు దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశింపబట్టను ఆత్మ అబ్బా తండ్రి అబ్బా తండ్రి అని పిలిచిచున్నది అబ్బా తండ్రి అని పిలిచిచున్నది అని పిలిచిచున్నది. ఏదాత్మ మన హృదయములో ప్రవేశించబట్టిన ఆత్మ అది యెరూషలేము దేవాలయం నుండి ఇదిగో మీరు పొందబోచిన ఆత్మ. ఈ ఆత్మ ఇదిగో ఫీనా కొండ నుండి మీకు వచ్చిన ధర్మశాస్త్రము వలన అది మీరు ఉపదేశములు పాటించినప్పుడు అది ఆలకించినప్పుడు విజయం పొందుతారని సామెతల గ్రంథములు చేసినట్టు వాగ్దానం అది. ఆ వాగ్దానం మనల్ని నెరవేరించినప్పుడు మీరు ప్రతి ఒక్క చోటులో వెళ్ళి ఆ దేవునికి అందరినీ అన్య జాతి జనుల శిష్యులుగా మారుచుట్టానికి కృప లభిస్తుంది. ఈ వాగ్దానం ఇచ్చి యేసయ్య ఏం చేశారు మనము చూస్తుండే మార్కు గారు మిక్కా గ్రంథములో 4:5 మిక్కా గ్రంథం 4:5 మీకా 4:5 ప్రతి జాతియు తన దేవుమును ఆరాధించి అతనికి లొంగుచున్నది. చూడండి, ప్రపంచముల ప్రతి జాతులు వారి దేవుని ఆరాధించి లొంగుచుండిరి. కానీ మన వాళ్ళ ఏం చెయ్యాలి? ఇంకా చదువు. కానీ మేము కాలకాలముల వరకు మా ప్రభువు అయిన దేవుని ఆరాధించి ఆయనకు లొంగియుందుము. కానీ మనము కలకాలం వరకు, అందలేని వరకు, యుగాంతం వరకు ఆ దేవుని మాత్రమే ఆరాధించవలయును. ఆ దేవుని ఆరాధించటానికి ఉన్న పిలుపే దేవుడు. ఆ యెరూషలేము దేవాలయం ఆత్మ మీకు వచ్చినప్పుడు వచ్చేది. లూకా సువార్త 24:51 ప్రభు తెలియచేయనిది ఏమనగా, లూకా 24:51 ఆయన వారిని ఆరాధించుచుండగా, చూడండి, ఇదంతా చెప్పేసినప్పుడు వారు ఆయనని ఆరాధించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. ఆయన యేసయ్య పరలోకమునకు వెళ్ళలిపోయెను. ఇప్పుడు వారికి అర్థమైనప్పుడు ఇదిగో యేసయ్య వారికి అప్రత్యక్షమైనారు. ఇంకా లూకా 24:52-53 24:52-53 వారు ఆయనను ఆరాధించి ఆయన చెప్పిన ధర్మశాస్త్రము మనస్సులో బదలుపరుచుకొని ఆ దేవాలయంలో ఉండి దేవుని ఆ చెప్పిన మాటలు ఆ బదలుపరుచుకొని ఆరాధించుకొని ఇంకా మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. ఇంకా అక్కడ వారు ఎడతెగగా దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ప్రియలారా, ఈ మోక్షారోహణ పండగ సందర్భములో దేవుడు కూడా మనకిచ్చినటువంటి సందేశం ఇది. మీరు దేవుడు చేసిన గొప్ప కార్యం, మీకు రక్షణ ఇచ్చారు. ఆయన నామములో రక్ష. ఇదిగో ఆ రక్ష ఇచ్చినప్పుడు మనలోని బాధలు సమస్యలు అన్నిటినీ, కుటుంబ సమస్యలు కానీ, రోగ పీడలు అయితే ఏమి ఏదైనా కానీ ఉన్నట్లయితే అది యేసయ్య సమాధి వరకు ఉంచుకొని ఆ యేసయ్య లేవలెత్తబడి ఆ దేవుని యొక్క కుడి ప్రక్కన ఉన్నాడు యేసయ్య చేతిలోనికి ఆ సాన్నిధ్యాన్ని మన ఆలోచనలు ఉంచుకొని మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ దేవుని మనకు స్తుతించటానికి వరము మనకు లభిస్తుంది. అలాగ దేవుని యొక్క నామములో మనం స్తుతించినప్పుడు ప్రతి నిమిషంలో ఆయన చేసిన అద్భుత కార్యాలని గురించి కీర్తించినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అందరికీ దేవుని సన్నిధిలో ఆ యథార్థమైన క్రైస్తవ జీవితానికి సాక్షులుగా ఉండే వరము లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో మనకు స్తుతిస్తూ అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన
అనుగ్రహించినందుకు మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో, వాక్య పరిచయ సమయంలో ఆ వాహనంలో కొట్టుకొని ఒక సహోదరుడు కాలికి చాలా దెబ్బ వచ్చి బాధపడుతున్న అటువంటి సహోదరుని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. హల్లెలూయా. ఇద్దరికి కొత్త భాషావరంలో స్తుతించటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. ముగ్గురికి చెయ్యి పైకి లేపటానికి కుదరలేక బాధపడుతున్నా అటువంటి వారికి చేయి పైకి లేపటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ఒక్క వ్యక్తికి చేయి మఫిల్కి నొప్పి ఉంది, మాత్రం వాడితే కూడా నొప్పి పోవట్లేదు. అటువంటి వ్యక్తిని దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. శరీరమందు వాపు వచ్చి బాధపడుతున్న ఒక్క వ్యక్తికి, తమ సంపూర్ణ అలర్జీ మాదిరి వచ్చి వాపు పడుతున్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. నడునొప్పి ఉన్నటువంటి ముగ్గురిని దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఒక్క వ్యక్తికి కాలి నొప్పితో బాధపడుతున్నటువంటి ముఖాల నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ఆ ఊపిరితిత్తులో శ్వాసలు ఆగటానికి బాధపడుతున్నటువంటి ఇద్దరిని దేవుడు తాకుతున్నారు, స్వస్థత పరుస్తున్నాం. చిన్న పాట పాడి స్తుతిస్తాం. నా ఆత్మీయ యాత్రలో అడ్డులెన్ని వచ్చినా, నా చేయి పట్టి నడిపిన నా నజరేయుడా, ఈ లోకయాత్రలో శోధనలు ఎదురైనా నా తోడై నిలిచిన అద్వితీయుడా, నా ఆత్మీయ యాత్రలో అడ్డులెన్ని వచ్చినా, నా చేయి పట్టి నడిపిన నా నజరేయుడా, ఈ లోకయాత్రలో శోధనలు ఎదురైనా నా తోడై నిలిచిన అద్వితీయుడా. కన్నీటి లోయలో నడిచిన వేళలో కన్నీరు తుడిచిన కరుణామయుడా, చీకటి మార్గంలో తడబడినప్పుడే దీపమై వెలిగిన దయాసాగరుడా, నీ సన్నిధి నాలో శాంతిని నింపెను, నీ ప్రేమే నన్ను నిలిపెను ప్రభువా, నా ఆత్మీయ యాత్రలో అడ్డులన్నీ వచ్చినా, నా చేయి పట్టి నడిపిన నా నజరేయుడా, ఈ లోకయాత్రలో శోధనలు ఎదురైనా నా తోడై నిలిచిన అద్వితీయుడా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ
ఈ నిమిషంలో సమర్పించి ప్రార్థిస్తా. మనము మన సహోదరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అలాగే యోబు సహోదరుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు, విన్నమ ప్రార్థన చేసినప్పుడు డబుల్ ఇఫెక్ట్ అనుగ్రహం దేవుడు అనుగ్రహించారు. ఇంకా 2 మడంగు ఎక్కువ, 200 ఎక్కువ దేవుడు అనుగ్రహించారు. అలాగే మనం కూడా సోదరుల కోసం ప్రార్థిస్తా. ఈరోజు వచనము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం. సామెతలు 16:20. ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువుని నమ్మువాడు సుఖములో బడయుదును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం మీకు ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి గాదే ధనరాజు రెడ్డి, మరి మంచుల కుటుంబము, బిడ్డలకి మంచి ఆరోగ్యము, భవిష్యత్తు కోసము. మరి బ్రాహ్మణపల్లి నుండి కందుల మర్రెడ్డి మరియమ్మ కుటుంబము, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలని. స్వప్న మేరీ శిలివ బ్రాహ్మణపల్లి నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. లూర్ద రెడ్డి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తూ బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం కూడా కోరుకుంటున్నారు. మరియు ఆరోగ్యం వరగుండ నుండి బిడ్డలకి సంతాన భాగ్యాని కోసము. దీపిక రెడ్డికి మంచి సంబంధాలు దయచేయాలని. కోదాడ నుండి కే ప్రసాద్, FH ఫఫ్రీనా బిడ్డలు యూఎస్ఏలో ఉంటున్నారు. మంచి చదువు, మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరియు సౌజన్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి. రామంతపూర్ నుండి తోట ఆరోగ్యమ్మ భయం నుండి విడుదల పొంది కుమారుడుకు సుమంత్ రెడ్డికి లండన్లో ఉన్నాడు, ఆయనకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని. హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీక్రాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్ కుటుంబంలో ఉన్న ప్రశాంతి, విజయ, మేరీ, విహారన్ మరియు ప్రశీషి వారికి అనారోగ్యమైన విడుదల పొందటానికి. ప్రతీబ్, శ్యామల, షేరన్షన్ వారి దేవుడు అనుగ్రహించాలని. మరియు రాజేష్, సింధుజ సంతాన భాగ్యముతో అప్పు బాధల విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి షార్మల సురేష్ రెడ్డి, స్ఫూర్తి మరియు సంకల్ప దేవానుగ్రహం మంచి ఆరోగ్యం దయచేయాలని. ట్రీఫా అక్క రాయపరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని. జమ్మాపురం నుండి జార్జ్ రాణి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. వేళాంగణి జయరాజు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సుజాత శౌరులు వారు కూడా ప్రార్థన సహాయం జమ్మాపురం నుండి అడిగి ఉన్నారు. డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సూర్యాపేట నుండి పుట్టోట సుశీల, పి నిఖిల్, నిఖారిగా దైవానుగ్రహాని కోసము వారికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని. మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కోసము. కాఫు అభిలాష రెడ్డి, బాల, మరియ, తనుజ, మరియ, హత్వ నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సంతాన భాగ్యాని కోసము నల్గొండ రవళి మరి ప్రశాంతి రెడ్డి దంపతులు, మరి సుప్రియ మరియు బాల శౌరెడ్డి సంతాన భాగ్యాని కోసము. దివ్య, జోసఫ్ సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర, కంచర్ల నీలయ్య డబ్బు సమస్యను విడుదల పొందడానికి. వైశాఖ నుండి ముండా అన్నమేరి బిడ్డలకి మంచి సంబంధాలు చేయాలని. హైదరాబాద్ గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము. హైదరాబాద్ సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మరియమ్మ మంచుల వారు దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ మోక్షరాణి అప్పు విడుదల పొందడానికి. మడంబళి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణికి, బాలకిషోర్కి యూఎఫ్లో మంచి ఉద్యోగం దయచేయాలని. వారి కంపెనీలో రీఓపెన్ చేయడానికి కోసము. బ్రాహ్మణపల్లి నుండి మడంబళ్ళి నుండి అన్యమేరి
కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఆస్ట్రేలియా నుండి తిరుమల రెడ్డి, అన్వేషమేరి దంపతులు మంచి భవనం దేవుడు అనుగ్రహించి పిఆర్ అభిఫా దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. జ్ఞాన వివాహంలో ప్రవేశించి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడుదల పొందటానికి మరియు అఖిల, జడ్డు, అరుణ్ మరియు సంపత్ కుమార్కి ఉన్న మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. రమణపేట నుండి వినయ కుమార్ ఉద్యోగము మంచి సంబంధాలు దయచేయాలని, వరంగల్ నుండి టి విజయ కుమారు మరియు వినయ కుమారు ఫేద బిడలు యుఎఫ్ఏలో ఉన్నారు. వారికి యుఎఫ్ఏలో ఎక్స్టెన్షన్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ మడంపల్లి నుండి ఫాతిమా మంచి ఆరోగ్యం దయచేయాలని మరియు బోయపాటి లత ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి మరియా స్వాది సుందర్ రెడ్డి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి సత్యనారాయణ నిర్మల ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ ఏరవ బాలారెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, గాలి జోసఫ్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశం మంచి ఆరోగ్యం దయచేయాలని, విక్టోరియా రాణి వినయకి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మరియు తెలంగాణ నుండి మడంపల్లిలో జ్యోతిరెడ్డి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుండెక్కల నుండి కౌటికి రుక్మణి వికాసిక బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి బీరెడ్డి, చిన్నపరెడ్డి, బ్రషీత జ్ఞానప్రకాశకి జ్ఞాన వివాహ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మరియు హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి, విమల రాణి పెయింటింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరు. కరీంనగర్ నుండి తుమ్మా ప్రణది మానసికమైన బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రవళిక దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ అరుణ దైవానుగ్రహాని కోసము. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప, కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్స్ అరోనోల్డ్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అరోనోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు నడిపించిన కంపెనీ చాలామంది క్లయింట్స్ రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఫిఫ్త్ అన్నమేరి, ఉదయ, ప్రణది దంపతులను ఆశీర్వదించాలని, ప్రదీప్ రెడ్డి, శృతి ఇప్పుడు యూఎఫ్ఏలో ఉన్నారు. వారికి మంచి ఉద్యోగం స్థిరపడటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి తొగురు ఆర్తర్ పి పాపమ్మ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ హేమలత, చింతపుళ్ళ క్రాంతికి మంచి సంబంధాలు, సూర్య ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ విజయవాడనే కార్తిక్, ఫిరిష దంపతుల్ని దేవుడు ఐక్యమతో ఉండే వరం అనుగ్రహించి కోరుకుంటూ హైదరాబాద్ విజయ, దేవయ్య బిడ్డల దైవభక్తితో నడిచి మంచి ఉద్యోగం భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి వరప్రకాశ్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, పాడిపెండల హైదరాబాద్ నుండి అన్నమ్మ ప్రార్థన సహాయ అడిగిన, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఒంగోలు నుండి ప్రకాశ్, ఫర్లకుమారి, వినయ ప్రకాశ్, నవ్య ప్రకాశ్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి, శివరెడ్డి దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ కాటక మందోని రెడ్డి నక్షత్ర దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ పొలిమెట్టల అరుణ ప్రకాశ్ దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి దైవానుగ్రహాని కోసం. హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, బాల కార్తిప్ మరియు తన్వీర్, దీప్తి దైవానుగ్రహాని కోసము. వారికి మంచి ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి.
పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మరమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. సామెతలు 16:20. ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువుని నమ్మువాడు సుఖములు బడయుదును. అబ్బా తండ్రి యేసునామని వాక్యం యొక్క అనంతమయ యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర నిమిషములు సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసం, అనంతపురం నుండి మేరీ మాలాది దేవానుగ్రహాని కోసము, హోస్టల్ నుండి మేరీ అన్వేష రెడ్డి ఐరనిఫా వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ నుండి రోఫ్లీన ఇన్నయ్య బిడ్డలకి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి ఫుచాదా రమేష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫుమలదా ఫ్రావన్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, సుందర నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టి ఆగినఫ్ రెడ్డి ఫాతిమా దేవానుగ్రహాని కోసం, ట్రీఫర్ టీచర్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి ఫిహెచ్ రమాదే శ్రీదేవి జయకుమారు మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి పలుఫేర్టి జయ జ్ఞానప్రకాష్ సౌమికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజ్యదీప్తి బిడ్డల దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్యా దిలీప్ దేవానుగ్రహాని కోసం, ఫింగరాయ్ బఫాని పాఫ్కా మీరు వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రజీన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ చేయాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మడంబళ్ళి నుండి సిస్టర్ రూబీ దేవానుగ్రహాని కోసము, మడంబళ్ళి నుండి ప్రకాశమ్మ సున్నరెడ్డి కాంచన వారి యూఎఫ్లో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి జడ్డు రాణి అభిలాష్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలీనా అలోషియఫ్ దంపతుల కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయప్ప రెడ్డి పుష్ప జయంతి వారి యొక్క కోరికల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ ఫుకీర్త్ జోన్ షౌరెడ్డి వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగం దయచేయాలని, రెండు చిందల నుండి కానుగా మేరీ బిడ్డలకి ఉద్యోగం దయచేయాలని, రెండు చిందల నుండి సునీత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఎర్రవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశంలో మంచి ఉద్యోగము బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, అనంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి శోభారాణి సున్నరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి ఫింగరాయ్ విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జంగమ నుండి ఆరోగ్యమ కుమారుడికి మంచి ఉద్యోగము అఖిల్కి సంబంధాలు దయచేయాలని, అందోని రెడ్డి లోరుదు మేరీ అనుగ్రహించాలని, అరుణ కాఫ్ ఆరోగ్యారెడ్డి అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము, మరియు భవానీ గురువారెడ్డి అప్పు బాధ విడుదల పొందడానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసము, కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మరియు మల్లెవర జోసఫ్ అప్పు బాధ విడుదల పొందటాన్ని, మరియ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసము, ప్రవీణ్ ప్రణది సంబంధాలు దేవుడు దయచేయాలని, పాస్టర్ సామూల రాణి కుటుంబముల ఐక్యమతో దంపతులు ఉండాలటానికి కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవత ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సామెతల 16:20 ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువుని నమ్మువాడు సుఖములు బడయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమై యోగ్యతని బట్టి మీ పవిత్ర సన్నిధుల ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడలకి మంచి ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, తాలేపల్లి నుండి ప్రకాశ్ ఫాతిమ సింధుకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, కర్నూలు నుండి వి జనయిద పి ఆనందబాబు వి షార్మిళ దేవానుగ్రహాని కోసం, కర్నూలు జయన చేసిన బిఫిన్స్ కార్యాలయం ఆశీర్వదించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోన సెంట్ బ్రిజిట్ కాన్వెంట్లో అమ్మగారులో ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డలకు దైవభక్తితో నడవడానికి, జయన్న దయాగర్ అనిద వారికి మారు మనసు పొంది దేవుని యొక్క ప్రేమలో నిండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. డొండేటి విజయ భాస్కర్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఎలిజబెత్ కుమారుడైన నోయేల్కి ఉద్యోగాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసము, హేదు కుమార్ యుఎఫ్లు ఉద్యోగాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండని కరుణశ్రీ దైవానుగ్రహాని కోసము, నల్గొండ మేరీ స్టెల్ల బిడలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి మిథిన్ ప్రియంగా దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విశ్వ దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, పుట్టి శాంతమ్మ నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగిన మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, అనారోగ్యంతో ఉన్న సందీప్ కుమార్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరియు శ్రీవమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునితారెడ్డి రషీద్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మా దివ్యారెడ్డి క్రాంతి జైఫ్ని ఆశీర్వదించాలని, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రత్నమేరి బాల సాగితే బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ మరి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి స్ఫూర్తి కి మంచి సంబంధాలు విశ్వాస దయచేయాలని రోసి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందర్రెడ్డి ఫ్యామిలీ బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బ్రాహ్మణపల్లిని జోసఫ్ రెడ్డి సుష్మద సారథ్య దైవానుగ్రహాని కోసం వారికి రావాల్సిన అప్పు బాధలు దేవుడు తొలగించాలని వారికి దయచేయాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ప్రభావరావు సింధు వారికి ఉద్యోగానికి మంచి సంబంధాలు దయచేయాలని, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిధికి రాజేష్కి మా బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారికి అప్పు బాధలు విడుదల పొందటానికి, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ దైవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లిమేరి రత్తిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచ్ దేవుడు దయచేయాలని, మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధలు విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డికి దివ్య ఉద్యోగ మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వరంగల్ నుండి ఫరీదా సున్నర్ మంచి అలవాటుతో బిడ్డల్ని దైవభక్తితో నడిపించడానికి, తుమ్మా నిర్మల దినేష్ రెడ్డికి ఉన్న పాయం నుండి విడుదల పొందటానికి, అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. తిరి రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు ఆశిముడిన వారు మీరే, మీ గర్భవలమే యేసు ఆశిముడిన వారవునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సామెతలు 16:20 ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువును నమ్మువాడు సుఖములో బడయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న గాగిలపూర్ నుండి థామసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వదయ చేయాలని, గాగిలపూర్ నుండి వై అన్న మేరీ దైవానుగ్రహాని కోసము, గాగిలపూర్ నుండి ఫెలస్టీనా అప్పు బాధల విడుదల పొంది దినేష్కి మంచి సంబంధాలు దయచేయాలని, మల్లవరపు అమ్మలిన్ రాజు కుమారుడు రాహుల్ తేజకి పవిత్రాల అభిషేకంతో నింపబడటానికి గుంటూరు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, లోర్దు మేరీ గుంటూరు నుండి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్కి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఉమా మహేష్కి మంచి ఉద్యోగం దయచేయాలని, రాహుల్కి మంచి సంబంధాలు దయచేయాలని, ఈఏడి కార్డు వారికి అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల త్రైఫా మా బిడ్డలకి మంచి ఉద్యోగము, మౌనికి సుఖప్రసవం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి ఆ దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌరి రాణి ఆరాధ్యకి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, ప్రణీల్ రెడ్డి బిందు దంపతులు ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి శృతి దైవానుగ్రహాని కోసము, శారద గుంటూరు నుండి చేసిన దైవసేవ చేయటానికి కృప దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి ఫరాజ్ ప్రసాద్ రుబేష్ రాయన్న విదేశంలో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వఫకుమారి గుంటూరు నుండి అప్పు బాగా విడుదల పొంది దైవానుగ్రహంతో నింపబడటానికి, మరియు గుంటూరు నుండి లిల్లి మేరీ ప్రతి రూబా ఆరిది దైవానుగ్రహాని కోసం వారి యొక్క ల్యాండ్ అమ్మడిపోవటానికి మంచి ధరలు అమ్మడిపోవటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడు లహారి ఆని ట్రీఫా మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ ఏరవా షౌరెడ్డి నిఘారికి మంచి ఉద్యోగము, జడ్చర్ల నుండి లలిత అప్పు బాధను విడుదల పొందటానికి, కర్నూలు దెందు అందోణమ్మ దైవానుగ్రహాని కోసం, కల్లపల్లి నుండి శైలజ పైరబండ్ల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహాని కోసం, పద్మ ఖమ్మం నుండి దైవ సేవ చేయడానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, బాటగిరి నాగమణి ప్రసాదరావు దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి సుందరనగర్ ఏరవ శిలివమ్మ రవీందర్ రెడ్డికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి హైదరాబాద్ నుండి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, విజయ జోజిరెడ్డి బిడ్డలకి మంచి ఉద్యోగం యూఎఫ్ఎల్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహారం ప్రశిషి వారికి మంచి ఆరోగ్యం చేయాలని ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లిలో జయన్న అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరీదాసు సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నూతనపల్లిలో ఉన్నటువంటి డి రాజు సౌజన్య దంపతులకి సంతాన భాగ్యం దయచేయాలని, ప్రవీణ్ నందిని జయశ్రీ దైవానుగ్రహాని కోసం, డోన నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపట్టి ఆరోగ్యం ఏది మంచి ఆరోగ్యం దయచేయాలని, కరీంనగర్ అందోని రెడ్డి మంచి స్వభావంతో దేవుడు దీవించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు మీరే,
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సామెతలు 16:20 ఉపదేశమును ఆలించువారు విజయమును చేపట్టును, ప్రభువుని నమ్మువాడు సుఖములో బడయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యము యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ మీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా తాళేచెరువు నుండి తుమ్మ మారెడ్డి ప్రనది ఫైనాన్షియల్ ప్రోమణ విడుదల పొందడానికి, తాడేపల్లి పద్మావతి షార్మిళ మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని, తాడేపల్లి నుండి ప్రమీళ దైవానుగ్రహాని కోసం, తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, తణుకుని విశ్వేశ్వరరావు అరుణ మేరీ దైవానుగ్రహాని కోసము, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవ సేవ చేయడానికి, పవిత్రాత్మతో అభిషేకింపబడటానికి, నల్గొండ నుండి ఇన్నమ్మ వారు చేసిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తిగా చేసే వరము కోసము ప్రార్థన సహాయ అడిగినాను. ఆస్ట్రేలియా నుండి ఉషాలైన్ కుటుంబముల ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలకి దైవక్తంతో నడవడానికి, బచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం దేవుడు దయచేసి పైరు వంటి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముత్త సముద్రం నుండి చైతన్య అరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళిక అనుష మేరీ వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, భద్రాచలం నుండి సంధ్య ఫర్నియా మంచి ఉద్యోగం చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మరపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మార్త ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నికారిగా రత్తిమ వారికి దైవానుగ్రహాని కోసము, మౌనిగా రెడ్డి భవాని ఉద్యోగము, మరియు నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి పవిత్ర అచ్యుతరెడ్డి అప్పుబాధ విడుదల పొంది చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, ప్రతివి కుమార్ శ్యామల దైవానుగ్రహాని కోసము, మరియు పుష్పాంజలి హైదరాబాద్ నుండి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయ ఆయుష్ దైవానుగ్రహంతో అక్కడ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగలపూర నుండి తిరుమల జ్యోతి ప్రసాద్ రెడ్డి వారిని దేవుడు వారికి ఇల్లు అమ్మడిపోవటానికి కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. గాగలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరి రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ చెందినటువంటి అమ్మగారులైన సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్ఫింటీనా, సిస్టర్ జ్యోతి అనారోగ్యమైన విడుదల పొంది దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమల్ అమ్మగారు మరియు గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి సిస్టర్ షౌరిల్ అమ్మగారు కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి పుష్పకుమార్, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, ఢిల్లీ నుండి జ్యోతి మంచి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి ప్రవీణ్ కుమార్ వారు మే 11వ తారీఖు జ్ఞాన వివాహంలో ప్రవేశించిపోతున్న అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి రూబా హాఫ్విగా ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, రోస్ మేరీ ఫాండ్ ఆఫ్ దైవానుగ్రహాని కోసం, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సామెతల 16:20 ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువు నమ్మువాడు సుఖములో బడయుదును.
అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్పందన విశ్వాదేవుడు అనుగ్రహించాలని, బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ ఫాతిమా దేవ సేవ చేయడానికి హైదరాబాద్ జి లూర్దు మీది అందోని రెడ్డి పీటర్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి బిల్డింగ్ చేసిన అందోని బిడ్డలకి దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళిగా ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట్ట దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునిద దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ అప్పుపద విడుదల పొంది మరియు ప్రతాప్ కుమార్ రాళ శ్రీదేవికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ హత్తువా నుండి విజయ ప్రణయ్ మిథిల్ దైవానుగ్రహాని కోసము, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హత్తువా నుండి ఇన్నెఫమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడలకు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తాలేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచెరు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా దైవానుగ్రహాని కోసం, తాలేచెరు నుండి ఏరవ విజయ్ కుమారి చిన్నపరెడ్డి దైవానుగ్రహాని కోసం, తాలేచెరు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాలేచెరు నుండి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైన దైవానుగ్రహాని కోసం, తాలేచెరు నుండి సింగరాడు బాలాను రాగరెడ్డి సంతాన భాగ్యాని కోసము, తాలేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి ఉద్యోగం దయచేయాలని, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డికి వచ్చిన కిడ్నీ స్టోన్ నుండి విడుదల పొంది ప్రభువ పూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ గుండెక్కల నుండి గువ్వల అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మీ కోటేశ్వరమ్మ రమేష్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ కోప కుస్మ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఆయన కోరుకునే ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ విజయవాడ ప్రభాకర్ రావు ఆరోగ్యమకి ఇంట్రెస్ట్ పెరిగినది విజయం పొందటానికి, కానడ నుండి ప్రణతి అన్వేషణ దైవానుగ్రహాని కోసం, కానడ నుండి జోసఫ్ దివి సంతాన భాగ్యాని కోసం, శ్రీకాకుళం నుండి విమల కుమారి దైవానుగ్రహాని కోసం, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ దైవానుగ్రహాని కోసము, అబ్బాదండ యేసునామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ ఆశీర్వదించండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సామెతల 16:20 ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభువుని నమ్మువాడు సుఖములు బడయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెంట్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించి కస్టమర్స్ అనేక మంది రావటానికి కోరుకుంటూ అప్పు బాధను విడుదల పొందటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుణమల లోర్దు కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఈదర్ నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యము, ఈదర్ నుండి గోళ జ్యోతి జోష్నకి మంచి సంబంధాలు దేవుడు ఆశీర్వదించాలని, కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గొరమచ్చు ఈదర నుండి వినోదికి మంచి
భవిష్యత్తు దయచేయాలని కోరుకుండా భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది భద్రాచలం నుండి సత్యావతి జయరామ మంచి ఆరోగ్యం దయచేయాలని, భద్రాచలం నుండి వై సుధార అనే దైవానుగ్రహాన్ని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము అందోని రెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియచేస్తూ దైవభక్తితో నడవడానికి కోరుకుంటూ, హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి సంబంధాలు దయచేయాలని, గొల్లమేరి పౌళీన హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగినారు. హృదయరాజు హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, జయపాల్ రెడ్డి కూడా హైదరాబాద్ నుండి దైవ అనుగ్రహాని కోసం, జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి కుమారుడు అఖిల్కి మంచి సంబంధాలు దయచేయాలని, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ మేఘన విశ్వాసంలో తిరిగి వచ్చి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి కుమారుడికి పవిత్రాత్మ అభిషేకంతో దైవసేవ చేయడానికి కృప కోసము, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్య రెడ్డి కే జోఫ్నకి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణికి బిడ్డలకి మంచి ఉద్యోగము H1 విశ్వదేవుడు ఆశీర్వదించాలని, కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగం, లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, లూర్దు రెడ్డి జ్యోతి అప్పుబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. యూకేలో ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని, యూఎఫ్ఏ నుండి ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, పుష్ప కుమారుడికి మంచి సంబంధాలు దేవుడు మంచి ఉద్యోగం దయచేయాలని, అందులోని లోన్ క్లియరెన్స్ కోసము, మరి వైశాఖ నుండి కోన జీవన్ హరిగా జ్యోతి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సంధ్యారాణి వైశాఖ నుండి అనోజ్కి మంచి ఉద్యోగం దయచేయాలని, దీప్తి అజయ్ కుమార్ వైశాఖ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నేమ్స్ వారికి ప్రమోషన్ కోసము, స్టెల్లా మేరీ నల్గొండ నుండి బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, సుధారా అనే నల్గొండ నుండి వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తుమ్మ ఇన్నఫమ దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాస్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి ఏరవ లూర్దు మీద దైవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి దేవుడ కృప కోసం దైవ అనుగ్రహించి జ్ఞాన వివాహ ప్రవేశ కృప ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవురే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తాం. మరియు ముఖ్యంగా అనిల్ రెడ్డి, బోయపాటి రేఫా మరియు సండే ఫురాజ్ దైవానుగ్రహాని కోసం, గొల్లమారి ప్రకాశ్ కుటుంబములో దంపతుల ఐక్యమతో ఉండటానికి, గుండక్కలు కాఫ్ ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, కానబండుల శైలజ డిఎఫ్సి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, జుల్లారి వేణి కుటుంబముల శాంతి సమాధానం చెడు శక్తిని విడుదల పొందడానికి, మరియమ్మ కుమారుడు ఉద్యోగాని కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన దైవానుగ్రహాని కోసం, పెండ్రయ్య జ్యోతి బిడ్డలకు ఉద్యోగాని కోసము, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, పుట్టి బాల తెరేసా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, రెండం జోజరెడ్డి దైవానుగ్రహాని కోసం, శైలబిండ్రల శైలజారెడ్డి మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సిలివా చౌదరి దైవానుగ్రహాని కోసం, సుశీల దైవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబంలో అయిన ప్రాబ్లం విడుదల పొందటానికి, టోన్ఫన్ పిన్ హీరో దైవానుగ్రహాని కోసం, యు సునీత రెడ్డి
దేవానుగ్రహం వట్టి షౌరులు మంచి ఆరోగ్యం దయచేయాలని మేరీ ఫుమది దేవానుగ్రహం కోసం సత్య ప్రకాశ్ రెడ్డి నీఫ్లో గ్రీన్ కార్డు కోసము తిరుమల రెడ్డి సుందరి కుమార్ బిడకి మంచి భవిష్యత్తు దైవ చేయాలని కోరుకుంటూ గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి రోస్ మేరీ ఐపీసీ రాసినట్టు కుమారుడికి మంచి ఉన్నత విజయం పొందడానికి భాగ్యరాజు సంతాన భాగ్యాన్ని కోసం అగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం అనిత రాణి అప్పుబా విడుదల పొందటానికి అగిదా బఫాని హస్బెండ్కి వచ్చినటువంటి పరాలిసిస్ రోగమును విడుదల పొంది కుటుంబముల క్షేమాన్ని కొరకు మరియు రోస్ మేరీ హైడ్రానిక్ మొహాల నొప్పి నుండి విడుదల పొందటానికి మరణేని రాణి మంచి ఆరోగ్యము త్రాగుడే అలవాటున్న హస్బెండ్కి మానేసి దైవ ప్రేమలో నడవడానికి బాల సాహిత్య జర్మనీ విశ్వదేవుడు అనుగ్రహించాలని ఫోయా స్టెల్లా కుటుంబాన్ని ఆశీర్వదించాలని గ్రేఫ్ మైకల్ పిల్లలకి మనవరులకి దైవిక జ్ఞానం దయచేయాలని కే ఆరోగ్యమేది దైవానుగ్రహాన్ని కోసం సూరపల్లి అందోని దైవానుగ్రహాన్ని కోసం నిమ్మగండ రాజ్య చోది కుటుంబంలోని బిడ్డలు ఆశీర్వదించాలని వట్టి రోఫ్లీన దైవానుగ్రహాన్ని కోసము బల్లగిరి మోహన్ దైవానుగ్రహాన్ని కోసము మరియు సున్నర్ రెడ్డి దైవానుగ్రహాన్ని కోసం అబ్బాదండ్ర ఏసునామల బిడ్డలందరినీ అనుగ్రహించండి పరిచిత రక్తము ద్వారా అందరినీ పవిత్రపరచండి పవిత్ర ఆత్మని వారిపై పంపించండి దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే మీ గర్భవలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము. అబ్బా తండ్రి యేసు నామములో మేము ఇప్పుడు వరకు సమర్పించిన ప్రతి ఉద్దేశములను కోరికలన్నిటిని ఆశీర్వదించండి. అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయంలోనికి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలని, మన అవసరాలన్నిటి సమర్పించి ప్రార్థిస్తాం. నిత్య సహాయమాద ప్రతిష్టా జపము. దైవజనని పరిచిత కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెడి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి.
కాపాడండి. ఆత్మ శరీరములను మా ఆత్మ శరీరములను మనస్సులను మా మనస్సులను సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో తోడై ఉండును తల్లి, మాకు తోడై ఉండడు తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుటలో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపదవగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రపంచమంతట తెలుగు మాట్లాడుతున్న వారిని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని వారిని, అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారందరినీ అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మోక్షారోహణ పండగ సందర్భంగా ఈ ఆలయానికి వచ్చి వడకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దివ్యం ధ్యాన కేంద్రముల ఇప్పటి వరకు వడకముల వచ్చి వెళ్ళిన వారందరినీ, రాబోచున్న బిడ్డలను అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మరి ఒక్కసారి కూడా మీకు అందరికీ మోక్షారోహణ పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా దివ్యం ధ్యాన కేంద్రంలో ఉన్న తెలుగు సెక్షన్ తరపున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మీరందరికీ అందరూ సమర్పించే ప్రార్థన ప్రతిరోజు మేము చేస్తున్నాం. అందరు క్షేమంగా దైవభక్తితో దేవుని స్తుతించి ఆరాధించి ఉండాలని మా కోరిక. ఈ సమయంలో మనం మోహరించి ఆ ప్రభు యొక్క దీవెనలు మన కుటుంబానికి మన మీద కుమ్మరించాలని ప్రార్థిస్తూ ఆశీర్వాదముల భయభక్తితో మోహరించి ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.